వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శిరసనంబేటి చైతన్య కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని వారి నివాసంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి సత్యనారాయణ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చైతన్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అవినీతికి మకుటం లేని మహారాజు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులపై బురద చల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రాకేష్ రెడ్డి, లోకేష్ నాయుడులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మా పార్టీ పెద్దల మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నాడు. అయా సత్యనారాయణ రెడ్డి, నీ ఒక్క చరిత్ర, నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీచాతి నీచం. నువ్వే అవినీతికి మకుటం లేని మహారాజువి ఈ పెళ్లకూరు మండలంలో. సత్యనారాయణ గారు అవినీతి మకుటం లేని మహారాజు కాదు నిరూపించుకోవాలనుకుంటే ఈరోజు సవాల్ విసురుతా ఉన్నాం మీ ప్రెస్ మీట్ ద్వారా. అదేమంటే నిన్న మళ్ళా మాట్లాడుతావు వలసల మీద ఇంకోటి మీద. గంగా ప్రసాద్ గారు గత 35 సంవత్సరాలుగా సూలూరుపేట ప్రాంతంలో స్థిర నివాసం వేసుకుని ఏడే ఉన్నారు. ఆ చెట్టు కింద చాలామంది బతికారు. ఈరోజు ఆయన గురించి మాట్లాడే ఒక స్థాయి నీది కాదు. నువ్వేదో నీ యొక్క మనస్తత్వం ప్రకారం పెద్దోళ్ళ గురించి మాట్లాడేస్తే నీకేదో ఒక హైప్ వచ్చేస్తుంది, ఒక భ్రమ నీకు మొదటి నుంచి నీ రాజకీయాల్లో. అవన్నీ పక్కన పెట్టు. పనికి మాలిన మాటలు. నిజంగా నువ్వు అవినీతి పరుడు కాదు. మేము ఇచ్చిన ఈ సవాళ్ళ మీద స్వీకరించరా. నీ పొరులు కట్టగాడికి వస్తావరా, నీ డీకేటీ భూముల మీదకి వస్తావరా, నీ సుజనా అగ్రో ఫార్మ్స్ మీద పెట్టుకున్న పట్టాలు భూముల కాడికి వస్తావరా, నీ జెండామాన్ని ఆక్రమించిన దానికాడికి వస్తావరా, దేని దగ్గరికి వస్తావు? నీ గ్రామంలో డబ్బు పడితే 20 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు రోడ్ కాంపన్సేషన్లో టెంపుల్కి డబ్బు పడితే ఆ డబ్బు ఆ గుడి కట్టించేదానికి దిక్కు మొక్కు లేదు. అది ఎవరు ఆధీనంలో ఉందరా? దేవుడు సొమ్ము కాజేసే నువ్వు, దేవుడి భూములు కాజేసే నువ్వు మాట్లాడుతూ ఉన్నావే. గుర్తుపెట్టుకో, ఒక ఏళ్ళు మనం చూపిస్తే 3 ఏళ్ళు మన వెనకాలు ఉంటాయి. ఈ ప్రభుత్వంలో పెళ్లకూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించుకున్నావు, పక్కన కాళాశ్రీ పోలీస్ స్టేషన్ నీ మీద కేసు పెట్టించుకున్నావు, సూలూరుపేటలో చెప్పులతో కొట్టించుకున్నావు మీ సూలూరుపేట నాయకుల చేత. ఆ ప్రభుత్వంలోనే నువ్వు నీ పార్టీ నాయకుల చేత సూలూరుపేటలో చెప్పులతో కొట్టించుకున్నావు. చెప్పులు చూపించినారు. నీ సొంత మండలంలో పాదలపాలెంలో దెబ్బలు తిన్నావు. అయినా నీకు సిగ్గురాలా. మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నీ యొక్క పిచ్చి ముదిరి ఎప్పుడెప్పుడు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందా అని నువ్వు కలలుగంటున్నావు. మళ్ళాగాడు వచ్చేది మా కూటమి ప్రభుత్వమే. నీ యొక్క పిచ్చి ముదిరి నువ్వు ఏదేదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. అవినీతి అంటున్నావు చంద్రబాబు నాయుడు గారిని. అవినీతి పరులు ఎవ్వరు లేరు ఇక్కడ. నిజంగా నువ్వే పెద్ద అవినీతి పరుడి. నీ మీద పొర్లు కట్ట కేసులు, జెండామాన్యం కేసు, నీ ఊర్లో ఉండే డీకేటీ పట్టా మీద కేసులు, ఇంకా చాలా కేసులు, సుజనా అగ్రో ఫార్మ్స్ కేసు, చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసు మీద నిజంగా నిన్న మాట్లాడినట్టు హైకోర్టుకు పో. నా నిజం అని చెప్పి తేల్చుకోవడానికి వెళ్ళి హైకోర్టులో వేసి అప్పుడు నువ్వు మగోడు అని నేను నమ్ముతాం. మాట్లాడితే ఊరుకోం. నువ్వు ప్రభుత్వం దాంట్లో వాటర్ ప్లాంట్ నడుపుతా ఉన్నావు నీ సొంత గ్రామంలో. దాంట్లో నీళ్ళు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావు తండోర వేయిస్తావు. నువ్వు నీ మనుషుల చేత తండోర వేయిస్తావు. ఈరోజు మళ్ళీ తండోర వేయించి ఆ ప్రభుత్వంతో కట్టిన ఆ రూమ్ను మూసేస్తున్నావు. తొందరలో రేపు కలెక్టర్ గారికి ఇచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. దాన్ని కూడా ఈ చరిత్ర చెప్పులతో కొట్టించుకున్న చరిత్ర, నమ్మిన వాళ్ళు మోసం చేసిన చరిత్ర. ఇక్కడ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సూలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నడుస్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారు సుబ్రహ్మణ్యం గారు, కొండేపాటి గంగాప్రసాద్ గారు, ఇంకా అందరు విజయభాస్కర్ రెడ్డి గారు, అందరు నాయకులు అందరూ సమిష్టిగా ఉన్నారు. అందరూ పనులు చేస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది లేదు కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు జరుగుతూ ఉండే ఈ వైన్ షాపుల కోణంలో చూస్తూ ఉంటే నువ్వు పాపం ఈ విధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని సూలూరుపేటలో విర్రవేగుతూ ఉన్నావు. పాపం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఫోన్ చేసి సత్యన్న షాప్ బాగుందా బాగలేదని అడగలేదేమో. పాపం ఇంకా పిచ్చి ముదిరి నువ్వు ప్రస్తుతానికి తిరుపతి ప్రెస్ క్లబ్ పోయినావు. రేపుకి విజయవాడ పోతావేమో క్లబ్ ఆడ కూడా ప్రెస్ మీట్లు పెడతావు. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా నీకు పిచ్చి అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. నీ నాయకుడికి తెలిసిపోయింది, మా నాయకులకి తెలిసిపోయింది. నీ చరిత్రే నేర చరిత్ర. నీ ప్రభుత్వంలో 2 గన్మెన్లు పెట్టుకున్నావు. ఆ గన్మెన్లకే జీతాలు సరిగ్గా ఇవ్వలేదని చెప్పి తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు నేర చరిత్ర కలిగిన వాడికి నీకెందుకు గన్మెన్లు? ఖబర్దార్ సత్యనారాయణ రెడ్డి, బాగుండదు నీకు ఇంకా అవాకు చవాకులు పేలితే.